చెప్పాను, అందరు కలిసే, నేను చేశాను అంట్లా, అందరు కలిసే చేసాం. బట్ యాజ్ ఎ జనరల్ సెక్రటరీ ఐ వర్క్ ఫర్ ఇట్. ఇప్పుడు విష్ణు టైంలో వాట్ ఎవర్ ఇప్పుడు అతను ముందు ప్రశాంతంగా నడుస్తుందండి. ఒక సంవత్సరం ప్రశాంతంగా నడిచింది. రెండోది, ఇవాళ జరుగుతున్నటువంటి మెడికల్ ఖర్చులండి లక్షల్లో ఉన్నాయి. ఇవాళ దే హ్యావ్ టైడ్ అప్, విష్ణు అండ్ టీమ్ హ్యావ్ టైడ్ అప్ విత్ ఆల్ మెడికల్ హాస్పిటల్స్. మెడికల్గా దే టేకెన్ కేర్ ఆఫ్. హెల్త్ ఇన్సూరెన్స్ నడుస్తుంది. ఎవరి టైంలో కూడా ఇంతకంటే ఏం జరిగిందని చెప్పండి. ఒకటి, బిల్డింగ్ అనేది ఉంది, అది వాళ్ళ ప్రామిస్ ఉంది, కీపప్ చేస్తారని నేను అనుకుంటున్నా. రెండోది, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏదో మలేషియాతో ఫిక్స్ చేశారు, అదొక మూమెంటం వచ్చినప్పుడు కోవిడ్ ఏదో ఇష్యూస్ అయినాయి, అది మా తర్వాత. సో ఐఎమ్ వెయిటింగ్, ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, ఫినిష్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మిగతావన్నీ రెండోది, సెకండ్ టర్మ్కి వాళ్ళందరూ ఒక 500 మంది కలిసి సంతకం పెట్టుకుంటే సెకండ్ టర్మ్కి వచ్చారు. సక్సెస్ఫుల్ కదా, దాని మీద ఎక్కడ గొడవ రాలేదు. ఫర్దర్ కూడా ఎవరు వచ్చినా అలాగే జరగాలి నా కోరిక. ఆ టర్మ్లోనే ఒక సొంత బిల్డింగు సమకూరుస్తాము, లేదంటే నా సొంతగానైనా కట్టిస్తానని విష్ణు వాగ్దానం చేశాడు. అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు కదా అని. అది విష్ణు షుడ్ టెల్. నాకు తెలిసి వాళ్ళు ఆల్రెడీ ఒక స్పేస్ చూశారు కూడా, ఆల్టర్నేటివ్ ఏదో ఫిల్మ్ ఛాంబర్లో ఫ్యూచర్లో వస్తారని వాళ్ళ డిస్కషన్లో ఉన్నాయి. సో దట్ యాక్చువల్లీ ద కమిటీ నౌ షుడ్ ఆన్సర్ ఇట్ మోర్ దెన్ మీ. బట్ నా నమ్మకం, ఎందుకంటే మోహన్ బాబు గారు అంటారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ కమిట్మెంట్ ఫిలప్ చేసి వెళ్తారని. వాళ్ళ కార్యాలయం కావాలి, అది అవుతుందని నమ్మకం. అంటే మీరు మోహన్ బాబు గారికి కానీ విష్ణు గారికి కానీ అంత క్లోజు, బాగా క్లోజు. సో ఇటీవల ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ డిస్ప్యూట్ గురించి మీరేమంటారు? మీరు బాగా దగ్గర కాబట్టి అడుగుతున్నాను. అదే నేనేమన్నానంటే, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇండస్ట్రీలో కాదు, ప్రపంచంలో ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, మనం పబ్లిసిటీ మెటీరియల్ కాబట్టి, వాళ్ళ సోషల్ మీడియా ఫుల్ పీక్లో ఉంది కాబట్టి ఎక్స్పోజ్ అవుతున్నాం. ఫైనల్గా ఎవరన్నా కోరుకునేది ఒక ఫ్యామిలీ బాగుండాలండి. అది ఎలా బాగుండాలనేది పెద్ద ఆయన నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేయాలో, అందరికీ ఏం చేయాలో చేస్తాడు కూడా. కాబట్టి ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వాలని నేను కోరుతున్నాను తప్ప అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, జరిగింది అన్ఫార్చునేట్. బట్ ఇది ఫస్ట్ టైం కాదు, ఇండస్ట్రీలో ఇంత ముందు కూడా జరిగినాయి. ఐ డోంట్ వాంట్ టు కోట్ నేమ్స్, దే విల్ ఫీల్ హర్ట్. కాబట్టి ఎక్కడిదక్కడే ఇది ఒక ఇవాళ ఇష్యూ, ఇది రేపు అది మర్చిపోతుంది, కొత్తగా వస్తుంటాయి. ఐ ఓన్లీ విష్ ఇండస్ట్రీలో ఏదున్నా కూడా ఎప్పుడైనా నేను ఉంటా. ఎనీబడి నా శత్రువు వచ్చినా నేను సపోర్ట్గా ఉంటాను ఎప్పుడు కూడా. ఇప్పుడు మమ్మీ మీ కెరీర్ గురించి తాపత్రయపడ్డారు, మీ కెరీర్ హ్యాపీగా సెటిల్ అయింది. అలాగే మీరు మీ